హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబుకి షాక్, సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వైఎస్ జగన్. ఇలాగే కనుక చేస్తే అంటున్నారు. మరి ఆ పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే చంద్రబాబు వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ అండి. ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, వైఎస్ఆర్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ట్విట్టర్ వేదికగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజులలోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది అన్నారు. నిన్నటి వినుగొండ హత్య ఘటన దేనికి పరాకాష్ట. సో నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వహించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుక ఉండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారండి. ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసు సహా యంత్రాంగాన్నిటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్ళు, హంతకులు చెలరేగిపోతున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను అని అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేస్తున్నానని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దు, అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నానని అన్నారు. వినుగొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా అని చెప్పేసి వైఎస్ జగన్ ట్వీట్ చేశారండి.